నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా మార్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేతలను వేధించాలనే ఉద్దేశంతోనే వరుసగా కేసులు పెట్టారని అన్నారు. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వ కుట్రలను ప్రజల ముందుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. చెప్పినా గానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసును ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికలలో పవర్లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు ప్రపంచానికి తేట తెల్లని చేయడానికి ఇక్కడ ప్రదర్శన చేసినాం. ఈరోజు మకర్ద్వార్ ముందు సత్యమేవ జయతే ఏదైతే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ లాంటి